श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం. నిన్నటి తరువాయి. పాము కాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడు పంతు జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననేది. రెండునూ బంధింపబడే ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరమందులు. రెండునూ తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధనముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కళ్ళు తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకర్ను రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనముగు కథను ఇచ్చిన వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను.
అతని చిటికిన వ్రేలును పాము గరుచుడిచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగానుడెను. శ్యామ తాను మరణించదననుకొనెను. స్నేహితులు అతని విరోబా గుడికి తీసుకుని పోవని నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగవుచుండెను. కానీ శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపంతో వారిని తిట్టనారంభించెను. ఓరి పిరిగి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితువో ఏమగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడు చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమి వేసించో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమంది ఆశ వదులుకుని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చుని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరకు కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసం ఉంచుము, భయపడకము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించారు. వెంటనే బాబా తాత్యా బట్టలు కాకా సాహెబ్ దీక్షిత్ని అతని వద్దకు పంపి తమకిష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహంలోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకోమనను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున గప్తించుకునవలసిన బాబా పలిగిన 5 అక్షరముల మంత్రము పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము శ్యామను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియో, అది శరీరం అంతటా వ్యాపించరాదనియో బాబా ఆజ్ఞాపించరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రమును ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించడంలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినచో బాబా పాదములందు స్థిరమైన నమ్మకము కలిగిను. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడిలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా? 1, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2, మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినదో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతా ఒట్టి చాదస్తం తెలియను. కాబట్టి బాబా ఆ చట్టంలో లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయటకు ప్రయత్నించుచుండేది. బాబా ఆ సంగతి తెలుసుకుని అతడికి వచ్చి కట్టెల బండిని మసీదు తీసుకుని బొమ్మని ఉత్తర్వులిచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావాల్సి ఉండేను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వేళే బాబా తన జీవితం అంతయు దునిని వెలిగించే ఉంచారు. అందులకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేయవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళం గాని చెవిలేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవారు. అందుకు బాబా ఎప్పుడూ కొనుక్కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండొచ్చే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండేటకై ఇట్లు చేయుచుండేది వారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనలను బాబా ఎట్లు ధిక్కరించినో చూతము. నిబంధన అమలో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయంలో మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను. ఈ బడేబాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చుని పెట్టుకునేవారు. చిలుము బడేబాబా పిలిచిన పిదప సాయిబాబా పిలిచి ఇతరులకు చేసేవారు. మధ్యాహ్న భోజన సమయం ముందు సాయిబాబా సాధారణంగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుని పెట్టుకునే పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైగం నుంచి ఆయనకు దినం ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరంగా దానిని చంపనేలని బడేబాబా నిరాకరించాను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులకు కత్తిని తెప్పించినో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నాను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకా సాహెబ్ దీక్షితులతో వచ్చాను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాటే వాడకపోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుగుకుండేది. హింసించు పనులను చేయడానికి ఇష్టం లేనివాడు అయినప్పటికీ మేకను నరుడుకు సంసిద్ధుడయ్యాను. బడేబాబాను మహమ్మదుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుతుండేనని అందరూ ఆశ్చర్యపడుతుండేది. అతడు తన దోవతను ఎత్తి బిగించి కట్టుకునేను.
కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞగా ఎదురు చూచుండెను. బాబా, ఏమి ఆలోచించుంటివి, నరుకుము అనేను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనెడు. ఎంతటి కఠినాత్ముడు, బ్రాహ్మణుడవి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకు ఇంకొక చట్టం ఏమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తించుకునేదేమో. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుడే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసేదని చెప్పిరి. మేకను తకే అని చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీర్లు కూర్చున్న స్థలం. అతడికి దానిని తీసుకుని పోయినప్పుడు మార్గమధ్యంలో అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెబుతూ ఈ అధ్యాయంలో హేమాడు పంతు ముగిస్తున్నాడు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురువుని ఆజ్ఞానుసారము ఆలసింపగా అక్షరాలను నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురువు ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి కుశలత, ఓరిమి ఉండొచ్చు. అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుడు గాని, హఠయోగం గాని, ఇతర కఠినమైన సాధనలు అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపించురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గురించి చెప్పుకుందాము. 23వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ, నీతి, సుధాముని కథ, అన్నా చంచనికరు, మావిస్బాయి, బాబా నైజము, భక్త పరాయణత్వము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ పలానది చెప్తామనట ఒక విధంగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినా కానీ మన ప్రయత్నమందు జయము పొందము. మన అహంకారరహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందేదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరిదరో వారు గౌరవాధరములతో సాయిబాబా లీలను వినవలెను, మననం చేయవలను. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము, చమత్కార భాషమున్న ఇష్టపడదురు కానీ తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకంగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్రింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమడ్ పంతు ఈ విషయంనే ఈ క్రింద తెలుపుతున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధుల్లో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవచుండెను. ఒక ఆదివారం నాడు హేమడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదం నొత్తుచు మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడమ వైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉంట్రి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉంట్రి. శ్యామ నవ్వుచూ అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగింజలు అంటి ఉన్నవి చూడుము అనెను. అట్లనుచు హేమడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగింజలు నేల రాలెను. హేమడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగంను చాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యముకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి.
ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలోని ఎట్లు దూరి అచ్చట నిలవ నిలవగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరైన సమాధానం తోచక జవాబు చెప్పనప్పుడు అందరూ ఈ అద్భుతం ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి అంటే అన్నా సాహిబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచూ ఇక్కడికి వచ్చినాడు. వాని నైజం నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమేమున్నది అంద్రి. హేమాడ్ పంతు బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరగను. అయితే ఈ దుర్గుణం నాపై నేల మోపిదవు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలు నెట్లు కొని ఉంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును. నా దగ్గరున్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరగను. బాబా అవును, అది నిజమే. దగ్గరున్న వానికి ఇచ్చేదువు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తిండుకు ముందు నన్ను స్మరించుచున్నావా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటన బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములు మొదట గురువునికి అర్పించినచో వాని యందు అభిమానం సహజంగా అదృశ్యమైపోవును. ఈ విధంగా కామము క్రోధము లోభము మొదలు వాని గురించిన వృత్తులన్నిటినీ అంటే ఆలోచనలను మొట్టమొదట గురువునికి అర్పించవలెను. ఈ అభ్యాసం ఆచరించినచో దేవుడు వృత్తులనియు నిర్మూలమగుటకు సహాయపడును. విషయాలను అనిపించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించటకు తగదో దాన్ని విడిచిపెడదాము. ఈ విధంగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదం నించుదరో వారు దైవం నెచ్చటను చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారంగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనసులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తంగా చెప్పందేమనా మనము గురువుని స్మరించిందే ఏ వస్తువును అంటే పంచేంద్రియాలతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తించుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుటే నిల్చును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనసునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మర్చెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులను శాంతిని ఆనందమును పొందేదము. మన మనసులు శాంతిని ఆనందమును పొందును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबू जी की जय. పై కథ చెప్తూ ఉన్నప్పుడు హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చాను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలను తీసుకొని రమ్మని గురువు పంపెను.
సాందూపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపాను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలెను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువాగు మంచిది అనెను. కానీ తన వద్ద శనగలున్నవి అని కొంచెం తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గురు పెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జోబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచున్నావు? ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను. నా పనులు కటకట అనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లు అనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండోవాడు తదాస్తు అనెను. దాదా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు ఇట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భ దారిద్రముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణంను అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇవ్వకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తించుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకర్ మౌసీబాయ్. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్య వర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాపరే ఉరఫ్ అన్నా చించినీకర్ అను భక్తుడు ఒకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేడువాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినము వలెను హఠము చేయువాని వలెను కనిపించినను వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తుల వాడు కాడు. అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే ఇతను కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని కరడా పైన వేసి ఉన్నదానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయ్ కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచేవారు, ఇతరులు మౌసీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్న తోముచుండెను. మౌసీబాయి ముఖం క్రిందకు మీదకు అవుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజం గలదగుటచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ల కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో ఔనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయ ఆనంద పూరితులైరి. బాబా నైజము, భక్త పరాయణత్వము
బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలుగజేసుకొనుటకు బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చేదము. ఈ మోసిబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూసి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిది, అమ్మా కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరంలో తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టెను. వారి కళ్ళు నిప్పు కనుమ వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యం లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గూర్చుకొనెను. ఇంకొక చివరను స్తంభంనకు ఆనించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేవులను ఆనుకునిది. బాబా క్రమంగా స్తంభం వైపు పోచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్రు వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించునందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టంచే బాబా కోపం తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకొనరాదను నీతిని నేర్చుకున్నది. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావన్రాల్ రస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడను అగు శ్రీ సాయినాథకు సాష్టాంగ నమస్కారములొనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగి చూడమని అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాత యగు సాయికి జయముగాక. జీవిత ఆశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణాములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడు పంతు మనసునందు బాబా జీవిత లీలను వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహంగా సంగతులు రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడు పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయా పూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలు అమృతం స్రవించెను. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయ పూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. కానీ యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసి యగు ప్రస్తుతము పూనా నివాసి దామోదర్ సావల్రావ్ రస్నే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొని వ్యాఖ్యమునకు ఉదాహరణగా దిగువ ఇవ్వబడినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. దాము అన్న దామోదర్ సావల్రామ్ రాసుని 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువురులు దానిని నెప్తి అందించుకునియే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా
సుమారు 2,00,000 రూపాయలు లాభం సంపాదించవలెనని రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశం పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఈ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకు ఒక జాబు సవివరముగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకి పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమన్ను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసినాడు అనెను. బాబా ఇట్లనను, ఏమి రాయుచున్నాడు, ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుటతో వారిని ఇచ్చటికి ఈడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగను కొందరిని లేఖల రూపముగను తెచ్చేదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేళ చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను, సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయుము. తనకున్న సొహము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయుము. లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకుని అతడు తన ఆశయంతయు అడియాస అయినది అనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసున అనుకొనెను. బాబాకు తెలియనిది ఏమీయూ లేదు. హరిచేతనున్న ఉసిరికాయ వల్ల భూత భవిష్యత్ వర్ధమానములు కూడా బాబా తెలిసిన వారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కాని తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయహల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్ధమానముల లాభములు గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టిను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక నీ వ్యాపారము కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారు ఎల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించినని దాము అన్నకు బాబాయందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారు మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నున్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సెల్ వచ్చెను. రాలేయను మమల్తదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో అంటే కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెను అనెను. దాము అన్నాకు 2 భార్యలు గలరు, కాని అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిషము కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశం
అవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోహా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కాని అవి దాము కొరకు ఉంచి తిని, కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి అనగా బాబా ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సమర్థించెను, చావమనినది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకు ఇమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనస్పూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే నెప్తియందుంచుకొనుడు. నాయందే మనస్పూర్వకమును హృదయపూర్వకమును నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాత్పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుండుముగాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండుదుముగాక. ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడువు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచున్నట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ నెప్తియందించున్నట్లు చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచున్నట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్మలను గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్మలను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతం త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యం వలనను కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కాని అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఏటో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండెదను. 1918కు ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పాకులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు కావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగలు పెట్ట దొంగలించెను. అందులో శుభమహు నత్తు నాసిక ఆభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని
ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. అంతరిక పూజ. భక్త పంతు హరిచంద్ర పితలే గోపాల అంబేడ్కర్. ఈ విశ్వమునందు కనిపించే ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు. నిజముగా నుండినది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామను కొనున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును, కానీ అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్ల చేయును. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక. అదే సత్య దృష్టి. అంతరిక పూజ. హేమడ్ పంతు మనకు ఒక కొత్త రకము పూజ విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదుముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదుముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. సాత్విక భావములనెడు 8 తామర పుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమును బుక్క వారి శరీరముపై చల్లి భక్తి అనే మొలత్రాను కట్టెదముగాక. మన శిరస్సును వారి ప్రొటన వేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదుముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపలి వైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖ దుఃఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనసు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలదము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్ట వశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చ లేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకోటి తలచునందరు. అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అతడు తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని ఎందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమై షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి ఎందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్ల నీ క్రింది విధముగా బలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువు యందే ఆశ్రమము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎల్లప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు.
హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే ఎనునాతడుండెను. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొగడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను గాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుటై అనే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనను గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రంగా తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగకారెను. అతని శరీరము చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయవాణి చేతిలో పడిన యావువలే, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటు ఏడ్చుచుండగా బాబా ఆమెనిటలో ఓదార్చెను. ఇటు లేవవలదు, కొంతసేపు ఆగము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయములతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనేది, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిచితములుగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలములు నిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వారికే భగవంతుడు తోడ్పడను. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరములో పెట్టుకొని పూజించుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వాదనముకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలు వ్యర్థమును గ్రహింపలేకుండాను. దీనిని తెలుసుకొనవలసి కుతూహలమునడుగును కానీ బాబా ఊరుకొనెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతా చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను, అదేమీ అని అడిగాను. ఆమె తన పుత్రుడితో ఇట్లను, నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కలకోటకర్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించి వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి
పూజింపు మనవి. మీ తండ్రి గారు చనిపో వరకు వాణ్ణి పూజించుచుండ్రి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరాల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితివి. నీ అదృష్టవంతుడు ఒకటిచే అకలకోటకర్ మహారాజ్ శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యం జ్ఞప్తికి తెచ్చి నీ కష్టమును తప్పించా జూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనలు విడువుము, మీ తాత ముత్తాతల ఆచార ప్రకారం నడుము, సత్ప్రవర్తనము అవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకునుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతసించును. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వం నందు వారి శక్తి యందు అతని నమ్మకం కలిగిను. వారి దర్శన ప్రాముఖ్యను గ్రహించను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల్ అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరీ చేసిను. ఠాణా జిల్లాలోను జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములు చేసి విరమించుకును. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టం చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా నుండిచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నాను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్ వాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలనని నిశ్చయించుకున్నాను. అతడి ఈ ప్రకారం చేయ నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండను. దాని యజమాని సగుణమేరు నాయకు. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అకలకోటకర్ మహారాజ్ గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకం ఇచ్చను. అంబాడేకర్ దాన్ని తీసుకుని చదవనించను. పుస్తకం తెరుచరికి ఈ కథ వచ్చును. అకలకోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానటి దీర్ఘరోగం చే బాధపడుచుండు. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుబిక్కము. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటికి తీసిట్లను. గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకుండాచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మెత్తికి బాధ అనుభవించవలను. చచ్చుడికి ముందు కొంతకాలం ఇలా నీ కర్మను అనుభవించరాదు. గత జన్మలో పాపం లేలా తుడిచివేయరాదు. దాన్ని శాశ్వతంగా పోవున్నట్లు చేయము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగిల ఆశ్చర్యపడును. వాని మనస్సు కరిగిను. బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాలత్వమును చూసి అంబాడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతడి భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కలకోటకర్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదం పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్కం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగు చేసుకును. కావలసినంత ధనం సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖంగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि सद्गुरु जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 27వ అధ్యాయం. ప్రస్తావన. గ్రంథంలను పవిత్రం చేసి కానుకగా నిచ్చుట, శ్యామ విష్ణు సహస్ర నామ పుస్తకము, గీతా రహస్యము కాపాడే దంపతులు. ప్రస్తావన. బాబా మత గ్రంథంలను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రం చేసి వానిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. మానవుడు సముద్రంలో మునుగగనే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానం చేసిన పుణ్యం లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి,
నీ కథలందు శ్రద్ధను కలుగజేయము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మికిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకునవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యా పని చేయగలరు. సర్వజీవ కోటి అందును భగవంతుని చూచునట్లు చేయగలరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయంలో బాబా బోధలనొచ్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేటివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నట్టులా భావించెడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ్ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు నందుచే దానిని అతనికిచ్చి వేయవలెననియు శ్యామ చెప్పెను. కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే నిచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్ర నామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదల్చెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసుకొనినదే నొప్పి తగ్గనిదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవితం అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసెనని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము.
రోజునకొక నామమును చదివినను మేలు కలుగచేయు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.